ద్వాదశ రాశుల్లో తులారాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. అంటే తులారాశి వారి లక్షణాలేంటి, వారి యొక్క బలాలేంటి, బలహీనతలేంటి, ఏ ఏ రంగాల్లో అయితే వారు రాణించగలుగుతారు, ఇత్యాది వివరాలన్నీ కూడా మనం తులారాశి పరంగా తెలుసుకుందాం. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఇందులో జన్మించిన వాళ్ళు ఎవరైనా కూడా తులారాశి కోవలోకి రావటం అనేది ఉంటుంది. అయితే తులారాశిలో ఎక్కువ శాతం మనకి మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఏదైనప్పటికీ కూడా అంటే వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా ఇతర యాక్టివిటీస్లో కూడా అంటే అది సాంస్కృతికం అవ్వచ్చు, క్రీడాకారులు అవ్వచ్చు, అలా రకరకాల విభిన్నమైన రంగాల్లో కూడా వీళ్ళు ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా తులారాశి వారు అప్పు చేసినప్పటికీ కూడా ఏదైనా సరే వాళ్ళు సౌఖ్యం అనుభవించాలి అనుకుంటే దాన్ని ఎలాగైనా సరే అనుభవించాలి అనే కోరిక కలిగిన వ్యక్తులుగా తులారాశి వాళ్ళు ఉండటం అనేది జరుగుతుంది. వృషభ రాశి, తులారాశి ఈ రెండింటికి కూడా అధిపతి శుక్రుడు అవటం చేత వృషభ రాశి వాళ్ళు ఏదైనప్పటికీ కూడా మెత్తగా తమ అనుకున్నది నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒకవైపు కష్టానికి ప్రాధాన్యత ఇస్తూనే మరొక వైపు సుఖాలకి కూడా ప్రాధాన్యత ఇస్తూ సమపాలలో ఎక్కువగా వెళ్ళేది కొంత వృషభ రాశి ఉంటే, తులారాశి వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదైనప్పటికీ కూడా ఒక రకమైన ఆర్భాటం, ఆడంబరం, అంటే వాళ్ళు పూజ చేసినా 10 మంది దృష్టిలో పడాలనేది ఉంటుంది. ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేసినా అది 10 మంది దృష్టిలో పడాలని ఉంటుంది. అంటే ఏదైనప్పటికీ కూడా కొద్దిగా ఆడంబరానికి కానీ, విలాసాలకి కానీ, వేటికైనా సరే కొంత ప్రాధాన్యత ఇవ్వటం అనేది తులారాశిలో ఎక్కువగా కనిపించడం అనేది ఉంటుంది. సాధారణంగా వీళ్ళు ఒక్కరుగా ఉండేదానికంటే కూడా వారితో పాటు ఏదైనా సరే 2, 3 వ్యక్తులు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత తమతో పాటు ఎవరినైనా సరే కలుపుకుని వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. అయితే సాధారణంగా వచ్చిన ఇబ్బంది ఏంటంటే కనుక తులారాశి వారికి ఎప్పుడు కూడా స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరైనా కూడా శాశ్వతంగా ఉండటం అనేది జరగదు. ఈ సీజన్లో మనకి 2, 3 మిత్రులతో ఎక్కువగా కనపడితే మరొక సీజన్లో మరికొంత వేరే వాళ్ళతో కనపడటం అనేది, ఇలా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఆ మిత్రులు కానీ, బంధువులు కానీ మారుతూ రావటం అనేది కూడా తులారాశిలో ఎక్కువగా కనిపించడానికి ఉంటుంది. తులారాశి వారు ఏదైనప్పటికీ కూడా ఇటు చదువుల్లో, వారు ఎంచుకున్న రంగాల్లో అన్నిటిలో కూడా ఖచ్చితంగా దూసుకెళ్ళిపోయే స్వభావం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. సాధారణంగా వీళ్ళు ఏదైనప్పటికీ కూడా భార్య అంటే వైవాహిక జీవితం, అది భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, అంటే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వివాహ విషయంలో మటుకు కొంత అచితూచి అడుగు వేయవలసిన అవసరం అయితే ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా చిన్న వయసులో వివాహం అయితే అవి ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే జీవితంలో మనం ఏవైతే సుఖాలు అనుకుంటూ ఉంటామో ఆ సుఖాలన్నీ కూడా సాధారణంగా తులారాశి వాళ్ళు అనుభవించడం అనేది అయితే ఉంటుంది. వీరు మిగుల్చుకునేది కన్నా కూడా సాధారణంగా పోగొట్టుకునేదే ఎక్కువగా ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా తులారాశిలో సాధారణంగా ఏదో రకమైన ఆకర్షణ ఖచ్చితంగా ఉంటుంది. 10 మంది తమ చుట్టూ తిరగాలి, తిప్పుకోవాలి అనే తాపత్రయం కూడా వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే తులారాశి వారు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కనుక, నిజానికి ఏదైనప్పటికీ కూడా అంటే వీరికి అన్ని విషయాల్లో ఎంతో కొంత జ్ఞానం అనేది ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కూడా అంటే తము పరిగెడితే అవతల వాళ్ళు కూడా పరిగెత్తాలని, తమ కూర్చుంటే అవతల వాళ్ళు కూడా కూర్చోవాలని, ఈ రకమైన ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని కొంతవరకు తగ్గించుకుని, అలాగే ఏదైనప్పటికీ కూడా తను త్రాసులు అంటే మనకి అక్కడ తులారాశి అంటేనే అర్థమవుతుంది. ఏదైనా సరే వాళ్ళు మాట్లాడినప్పుడు త్రాసు చూసినట్టుగా, అంటే ఇగో నువ్వు ఇలా చేస్తావు, అలా చేస్తావు అని చెప్పి 10 మందిలో అయినా సరే అనేసే స్వభావం అనేది కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో మనసులో ఏది ఉంచుకోకుండా గబుక్కున ఏదైనా సరే మాట అనేయటం, అవతల వాళ్ళని కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉండటం, ఇలాంటి వాళ్ళ వల్ల కూడా కొంత వీరికి అంతర్గత శత్రువులు పెరిగే అవకాశాలు కూడా తులారాశి వారికి ఎక్కువగా ఉంటాయి.
కనుక ఈ విషయాల్లో తులారాశి వాళ్ళు కొంత జాగ్రత్త సంయమనం అనేది చూపించడం అనేది అవసరం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎవరికైనా సరే వీళ్ళు ఏదైనా సరే సహాయం చేయాలి అనుకుంటే కనుక అవతల వాళ్ళ నుంచి తిరిగి ప్రతిస్పందన ఆశించకుండా సహాయపడటం అనేది మంచిది. ఎందుకంటే సాధారణంగా వీళ్ళు అవతల వాళ్ళకి సహాయపడినప్పటికీ కూడా మళ్ళీ అదే రకమైన ప్రతిస్పందన వీరికి లభించే పరిస్థితి అరుదుగా ఉండటం అనేది కూడా జరుగుతుంది. అలాగే తులారాశి వాళ్ళు విదేశాల్లో కూడా ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు గడించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా తులారాశిలో జన్మించిన వాళ్ళు ఎవరికైనా సరే 26వ ఏట నుంచే ఎక్కువగా స్థిరమైన మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి వారు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు మరింతగా పెరగడానికి కూడా ఉంటాయి.